గ్రూప్ రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా వైసీపీ నేతలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పారు ఆయన. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల పర్యటనకు తప్పనిసరిగా వెళ్లాలని మ్యాండేటరీ ఇచ్చారు చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని సూచించారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలకు వెళ్లే సమయంలో కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలని, గ్రూపు రాజకీయాలకు స్కోప్ ఇవ్వద్దని సూచించారు. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వరని, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వివక్ష ఉండదని అన్నారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరని చెప్పిన సీఎం వైసీపీ నేతలతో అంటకాగొద్దన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమిస్తామని మాటిచ్చారు. పదవులు తీసుకోవడంతోనే అయిపోదు, ఎన్నికల్లో ప్రభావం చూపించాలన్నారు. ఈ దఫా పదవులు రాని వారికి వచ్చే 2 ఏళ్ల తర్వాత అవకాశాలు కల్పిస్తామన్నారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు అంతే హుందాగా వ్యవహరించాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే, అసెంబ్లీలో, ఎంపీలు, పార్లమెంట్లో నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. 3 పార్టీల నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా ప్రతినిధులు ముందుకెళ్లాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం